డెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్కి ఎక్కడ యూజ్ చేస్తాం? సో డెఫినెట్ ఆర్టికల్ వెన్ టు యూజ్, ఎక్కడ యూజ్ చేస్తాం? టు రిఫర్ నౌన్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ ఇన్ సెన్స్. స్పెసిఫిక్ ఇన్ ద సెన్స్ అంటే మీకు ఆ నౌన్ గురించి క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా తెలవటం అంటే ఆ నౌన్ గురించి ఏదో ఒక విషయం మీకు తెలుస్తుంది. రెండోసారి అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడు? ఐ నీడ్ ది జాబ్ విచ్ పేస్ మీ మోర్ దెన్ 1 lakh per month. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు దానికి రిలేటెడ్గా. అలా చెప్పినప్పుడు దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తా. ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ఇద్దరం మ్యారేజ్కి వెళ్ళాం. నాకు పెళ్ళి కాకముందు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం. వెళ్తే వాడు మ్యారేజ్ అంతా చూసాడు, అంతా అయిపోయింది, అందరం ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత వాడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. పొద్దుగాల నైట్ అయితే చాలు ఆకాశం వైపు చూస్తున్నాడు, నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు. నేను వాడిని కదిలిచ్చి ఐ సా ఏ గర్ల్ అన్నాడు. కదిలిచ్చిన వెంటనే వాడేమన్నాడు? ఐ సా ఏ గర్ల్ అన్నాడు. ఒక అమ్మాయిని చూశాడంట పెళ్ళిలో. ఐ సా ఏ గర్ల్ ఇన్ ద మ్యారేజ్ అన్నాడు. ఓకే, మళ్ళీ అడిగా హూ ఈజ్ షీ అని అడిగా. మళ్ళీ ఐ సా ఏ గర్ల్ అన్నాడు. మళ్ళీ అడిగా చెప్తాడేమని, హూ ఈజ్ షీ అన్న. ఐ సా ఏ గర్ల్ అన్నాడు. మళ్ళీ అడిగా కొంచెం పేషెన్స్ తెచ్చుకొని, ఐ సా ఏ గర్ల్ అన్నాడు. అలా 10 సార్లు అడిగినా కూడా ఐ సా ఏ గర్ల్ అంటున్నాడు. చివరికి కోపం వచ్చి 4 పీకితే ఐ సా ది గర్ల్ హూ వోర్ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూశాను అని చెప్పాడు. అప్పుడు వెలిగింది నాకు బల్బు. ఓకే, ఆ అమ్మాయా అని అప్పుడు నాకు వెలిగింది. సో ఏ అంటేనేమో ఏ కానీ యాన్ కానీ అంటేనేమో ఏదో ఒకటి, దా అంటేనేమో మీరు రిఫర్ చేసే నౌను దాని గురించి ఏదో కొంత ఐడియా మీకు ఉంటుంది. సో దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఆ నౌన్ గురించి మీకు తెలుసుంటుంది, కొంత అయినా తెలుసుంటుంది. సో కాబట్టి యు ఆర్ డెఫినెట్. అలాగే యూజ్డ్ హౌ టు యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్, ఫ్లోరల్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఈ దీకి రిస్ట్రిక్షన్ లేదు, నువ్వు ఎక్కడైనా యూజ్ చేయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దీకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. సో కాబట్టి ది పెన్స్, ది వాటర్, ది షుగర్, ది బుక్, ది స్టూడెంట్స్. సో ఫస్ట్ ఫ్లోరల్ నౌన్ ముందు యూజ్ చేశా, తర్వాత అన్కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేశా, తర్వాత షుగర్ అన్న అన్కౌంటబుల్ నౌనే, బుక్ కౌంటబుల్ నౌన్, తర్వాత స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అంటే ఏంటి? ఫ్లోరల్ నౌన్. సో అలాగా దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే దీన్ని యూజ్ చేయాలంటే ఒక 8 రూల్స్ ఉన్నాయి. ఐ విల్ కంప్లీట్ దమ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటంటే యూజ్డ్ టు రిఫర్ నౌన్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ ఇన్ సెన్స్. సో వీటన్నిటికీ సేమ్ వస్తుంది, బట్ ఇక్కడ మాత్రం యూజ్డ్ బిఫోర్ యూనిక్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏదైనా ఒక్కటే ఉంటే దాని ముందు ది యూజ్ చేయాలి. ది సన్ ఒక్కడే, ఇంకో సన్ మనకు లేడు. ది మూన్ ఒక్కటే, ఇంకో మూన్ లేదు. ది ఎర్త్ ఒక్కటే, ఇంకోటి లేదు. ది కృష్ణ, నాలాంటోడు నేను ఎక్కడనే ఉన్నా. నాలాంటి పేర్లు చాలామందికి ఉంటాయి, కానీ ఐ ఆమ్ యూనిక్, యు ఆర్ యూనిక్, యాజ్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. సో ప్రపంచంలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఉంటే దాని ముందు ది యూజ్ చేయాలి. అలాగే ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్. సూపర్లేటివ్ డిగ్రీస్ అని ఈఎస్టీతో మోస్ట్తో మనకి ఆ సెంటెన్స్ ఆ వర్డ్ ఎండ్ అవుతుంది అనమాట. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఒకసారి చూడండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్, ద మోస్ట్ బ్యూటిఫుల్. సో మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ద క్లవరెస్ట్ స్టూడెంట్, ఈఎస్టీతో ఎండ్ అయింది కదా యాడ్జెక్టివ్. సో కాబట్టి దాని ముందు సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము దీని యూజ్ చేయాలి. ది మోస్ట్, ది క్లవరెస్ట్, ది మోస్ట్ ఫెయిత్ఫుల్ యానిమల్. సో వాటి ముందు మనం దీన్ని యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్. మీరు ప్రపంచంలో ఎన్ని రివర్స్ ఉంటే అన్ని రివర్స్ ముందు యూ కెన్ యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్, బికాస్ దే ఆర్ ఓన్లీ వన్. కృష్ణ ఒకటే ఉంది, ఇంకోటి లేదు. గంగా ఒకటే ఉంది, ఇంకోటి లేదు. తుంగభద్ర ఒకటే ఉంది, ఇంకోటి లేదు. సో ది కృష్ణ, ది గంగా, ది తుంగభద్ర. సో అలాగే ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇంకా
యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. దీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే హోలీ బుక్స్, పవిత్ర మత గ్రంథాల ముందు దీని యూజ్ చేస్తాం. ది భగవద్గీత, ది బైబుల్, ది ఖురాన్. అలాగే ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం దీని యూజ్డ్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. మనకి కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అన్నాయి. కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్. కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అలా కాకుండా ఆర్డినల్ నెంబర్స్ ఉంటాయి, వాటి ర్యాంకింగ్ సిస్టంలో యూజ్ చేస్తాం. నీకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే చెప్తారు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని. సో ర్యాంకింగ్ వైజ్గా నువ్వు యూజ్ చేస్తే ది ఫస్ట్ ర్యాంక్, ది సెకండ్ పొజిషన్, ది థర్డ్ బెంచ్ అని వాటి ముందు, ఆర్డినల్ నెంబర్స్ ముందు, ర్యాంక్స్ ముందు నువ్వు ది ఆర్టికల్ యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ది యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఓషన్స్ అండ్ సీస్. సో ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలు, సముద్రాల ముందు నువ్వు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. ది పసిఫిక్ ఓషన్, ది హిందూ ఓషన్, ది బే ఆఫ్ బెంగాల్ సీ. అలాగే ఇంతవరకు మనము డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అయితే ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, జీరో ఆర్టికల్. జీరో ఆర్టికల్ అంటే వీటి ముందు మనం ఎలాంటి నౌన్ పెట్టం, సారీ వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్, నో ఆర్టికల్. నో ఆర్టికల్ అంటే ఏని పెట్టము, యాన్ పెట్టము, ఏని పెట్టము, యాన్ పెట్టము. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ కీప్ ఈవెన్ ది ఆల్సో. సో అవేంటంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ వస్తే మనము ది అనేది యూజ్ చేయకూడదు. కానీ మీరు ఇక్కడ ది వాటర్ అని చెప్పారు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు ఎక్కడెక్కడ. సో అన్కౌంటబుల్ నౌన్ ముందు ది వాటర్, ది షుగర్ అని యూజ్ చేశాం. ఇక్కడ ఏంటంటే ద వాటర్ అని, ద వాటర్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ నియర్ నియర్ లేక్ అని దాని గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తావు. సో అలాంటప్పుడు సో అన్కౌంటబుల్ నౌన్ ముందు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆ అన్కౌంటబుల్ నౌన్కి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చావు అని ఏదో ఒక రెఫరెన్స్ ఇస్తే నువ్వు యూజ్ చేయొచ్చు. అన్కౌంటబుల్ నౌన్ ముందు నువ్వు దీన్ని యూజ్ చేయొచ్చు. సాధారణంగా అయితే అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ పెట్టము. సో దట్స్ అబౌట్ ఇట్. అలాగే ఫ్లోరల్ నౌన్స్. ఫ్లోరల్ నౌన్స్ ముందు నువ్వు ఎలాంటి ఆర్టికల్స్ పెట్టవు. ఇక్కడ బుక్స్ అని ఉంది, సో ఏ బుక్స్ అని పెట్టకూడదు, యాన్ బుక్స్ అని అనకూడదు, తప్పు. యాన్ బుక్స్ అని అనకూడదు. ఫ్లోరల్ నౌన్స్ ముందు మనము ఏ కానీ యాన్ కానీ పెట్టకూడదు. బట్ దీని మనం పెట్టొచ్చు. నేను చెప్పాను ఫ్లోరల్ నౌన్స్ ముందు దీన్ని పెట్టొచ్చు అని. ఎలాగా, ద బుక్స్ విచ్ యూ గేవ్ మీ యస్టర్డే. నువ్వు ఇచ్చిన బుక్సే ఇవి అని చెప్పే సందర్భంలో దీన్ని పెట్టొచ్చు. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సాధారణంగా అయితే ఫ్లోరల్ నౌన్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ పెట్టం, దెయ్యి కానీ పెట్టం, ది పెట్టము, ఏ పెట్టం, యాన్ పెట్టం. అట్ ద సేమ్ టైం మెటీరియల్ నౌన్స్. సో మెటీరియల్ నౌన్స్ అంటే ఈ మనకి మెటీరియల్ ఉంటాయి కదా కొన్ని లోహాలు, గోల్డ్, సిల్వర్, కాపర్, వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ పెట్టం. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఆనెస్టీ. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే వాటిని మీరు చూడలేరు, దే ఆర్ ఇన్విజిబుల్, అన్టచబుల్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే అవి కనిపించవు, వాటిని మీరు టచ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ. హానెస్టీ మనం ఫీల్ అవుతాం కానీ హానెస్టీ మనం చూడలేము, హానెస్టీని మనం టచ్ చేయలేము. బ్యూటీని మనం చూడగలుగుతాం కానీ బ్యూటీ బ్యూటీ, హానెస్టీ, ఇంకా ఏమున్నాయి మనకి, ట్రూత్, విజ్డమ్, సిన్సియారిటీ, ఇలాగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని కొన్ని ఉంటాయి. సిన్సియారిటీని నువ్వు ఫీల్ అవ్వగలవు, సిన్సియారిటీని నువ్వు చూడలేవు, సిన్సియారిటీని నువ్వు టచ్ చేయలేవు. లవ్ ఉంది, లవ్, గాడ్, ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. లవ్ని నువ్వు ఫీల్ అవ్వగలవు కానీ లవ్ని టచ్ చేయలేవు, లవ్ నీకు కనిపించదు. అంటే లవ్ కనిపిస్తుందా అంటే మీ అమ్మ నాన్నగారు చూపించినప్పుడు యూ కెన్ ఫీల్. నిజంగా అయితే ఆ లవ్కు ఒక ఏదన్నా సింబల్ ఎక్కడ లేదు, అది ఇలా కనిపిస్తుందని ఏం లేదు. మన వాళ్ళు చూసి పెట్టారులే కానీ, బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, గాడ్ని ఫీల్ అవుతావు కానీ గాడ్ కనిపిస్తాడా మనకి? కనిపించడు. కానీ హెల్ప్ చేసే వాళ్ళలో గాడ్ కనిపిస్తాడు. అలాగే గాడ్ని మనం టచ్ చేయలేం.
సో ఇలాగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు నువ్వు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు, కానీ యూజ్ చేయొచ్చు. ఎలాగంటే ద ఆనెస్టీ ఆఫ్ మై ఫ్రెండ్. ఎవరి ఆనెస్టీ గురించి మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ ఆనెస్టీ గురించి మాట్లాడుతున్నాను. సిన్సియారిటీ ముందు నువ్వు యూజ్ చేయకూడదు, కానీ ద సిన్సియారిటీ ఆఫ్ మై కొలీగ్ ఈజ్ గ్రేట్. నీ కొలీగ్ యొక్క సిన్సియారిటీ గురించి మాట్లాడుతున్నావు, అప్పుడు యూజ్ చేయొచ్చు. సో ఇలాగ మనము ఏనీ యాన్ని అలాగే ఏ యాన్ దీన్ని మనం యూజ్ చేస్తాం. సో దట్స్ అబౌట్ ఇట్. సో క్లాస్ మొత్తం విన్నారు కదా, ఒక అసైన్మెంట్ ఇప్పుడే చేద్దాం. సో రేపు మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడే చేద్దాం. సో ఇక్కడ మీరే చెప్పండి. ఫస్ట్ ఐ హ్యావ్ కార్స్. ఏ ఆర్టికల్ పెట్టాలి ఇక్కడ? జీరో ఆర్టికల్ పెట్టాలా, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా? ఆన్సర్ నాకు టైప్ చేయండి. ఎస్, ఎందుకంటే కార్స్ ఫ్లోరల్ నౌన్ ముందు జీరో ఆర్టికల్ పెట్టాలి. అలాగే దే హ్యావ్ జాయింట్ కంపెనీస్. ఏం ఆర్టికల్ పెట్టాలి? దే హ్యావ్ జాయింట్ కంపెనీస్. ఏం ఆర్టికల్ పెట్టాలి? గెస్. ఎస్, కంపెనీస్ అంటే ఫ్లోరల్ నౌన్. అలాగే హ్యావ్ యూ యాడెడ్ సాల్ట్ ఇన్ బిర్యానీ అన్నప్పుడు ఏం పెట్టాలి? జీరోనా, ఏనా, దీనా? ఎస్. మిగతా వాళ్ళు క్లాస్ వినలేదా? మిగతా వాళ్ళు కూడా చెప్పండి. సాత్విక నువ్వు చెప్పు. హౌ మచ్ డస్ ఐరన్ వెయ్? ఓకే, టీ పడలేదు. దీనా, యానా? మీరు అది చివరిలో ఒక పాయింట్ మిస్ అయ్యారు. మెటీరియల్ నౌన్స్కి ఎలాంటి ఆర్టికల్ ఉండదు. మెటీరియల్ నౌన్స్. ఓకే, ఐరన్ అంటే మెటీరియల్ కదా, కాబట్టి జీరో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చెప్పండి. ఐశ్వర్య నువ్వు చెప్పు. దిస్ మెటీరియల్ హ్యాస్ బీన్ మేడ్ ఆఫ్ కాపర్. కాపర్తో చేశారంట. ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, జీరో పెట్టాలి? జీరో పెట్టాలి, ఎందుకంటే కాపర్ మెటీరియల్ కదా, సబ్స్టెన్స్ కదా, ఒక లోహం కదా, కాబట్టి జీరో పెట్టాలి. అలాగే దే ఆర్ స్టడీయింగ్ యూనివర్సిటీ. ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా? ఏడ ఎంతమంది చెప్తారో చూద్దాం. ఎందుకు అవుతుంది? వీఆర్ స్టడీయింగ్ ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ పెడదాం. ఓకే, అది మిస్ అయినట్టుంది. సో వీఆర్ స్టడీయింగ్ యూనివర్సిటీ. అప్పుడు ఏ రావాలా, యాన్ రావాలా? కొంచెం టఫ్ అనిపించినట్టు ఉంటుంది, చెప్తా ఉండండి. ఇక్కడ ఏనా? ఎందుకు నాన్న? రీజన్ చెప్పు. ఏ రైట్ ఆన్సర్. ఎందుకు? చదువుతున్నాము అని వచ్చారు, కానీ పర్టికులర్గా ఇక్కడ చదువుతున్నాము అని చెప్పలేదు. ఓకే, అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ. ఇప్పుడు యూనివర్సిటీ కదా, యూనివర్సిటీలో ఈ ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ చూడండి ఒకసారి. అది యూనివర్సిటీనా, యూనివర్సిటీనా? యు అంటే ఏంటది? కాన్సోనెంట్ లెటర్ సౌండ్ కదా. సో ఇది యూనివర్సిటీస్ని మనము, ఇది యూనివర్సిటీ అంటే ఒకటి సింగులర్ నౌన్. యూనివర్సిటీస్ని మనం కౌంట్ చేయగలం, కౌంటబుల్ నౌన్. అలాగే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ముందు ఫస్ట్ నేను అదే చెప్పాను. ఏదైనా ఒక నౌన్ ముందు ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా అంటే ఫస్ట్ మనము సింగులర్ నౌనా, ఫ్లోరల్ నౌనా,
కౌంటబులా అన్కౌంటబులా చూసుకోవాలి. సింగులర్ నౌన్ కౌంటబుల్ నౌన్ కనుక అయితే ఏను కానీ యాను కానీ పెట్టొచ్చు అని తెలుసుకోవాలి. తెలుసుకున్న వెంటనే ఈ బిగినింగ్లో ఆ సౌండింగ్ ఏమొస్తుంది, కాన్సోనెంటా ఓవెలా. సో ఇక్కడ యు అంటే ఓవెల్ యు అంటే ఇక్కడ కాన్సోనెంట్ కాబట్టి ఏ, ఓవెల్ అయితే యాన్ వస్తుంది. అలాగే 7th వన్, హూ విల్ బీ ఎయిర్ ఫర్ దట్ కంపెనీ. ఇక్కడ హెచ్ సైలెంట్. ఇప్పుడు చెప్పండి. హెయిర్ కాదు, ఇక్కడ ఎయిర్. ఎక్స్ప్లెనేషన్ ఈజీగానే ఉంటుంది కానీ ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఎవరైనా చెప్పండి. ఎయి అంటే మనకేమో ఎక్కడ వస్తుంది, ఐ. సో ఐ అంటే ఓవెలా కాన్సోనెంటా? ఆ ఓవెల్ అన్నప్పుడు ఏ పెట్టాలి, యాన్ పెట్టాలా? ఎస్. హూ విల్ బీ అన్ ఎయిర్ ఫర్ దట్ కంపెనీ. ఎవరు ఆ కంపెనీకి వారసుడు ఎవరు? ఎయిర్ అంటే వారసుడు. సో షీ రీడ్స్ వాట్. ఇక్కడ ఏం పెట్టాలి, దియా, యానా, ఏనా, జీరోనా? ఎస్ హోలీ బుక్స్ ముందు ది పెట్టాలి. అలాగే ఐ ఈట్ డాష్ ఎగ్. ఏం పెట్టాలి ఇక్కడ? ఎగ్ అంటున్నాను, ఎగ్. ఎస్. నెక్స్ట్ ఈఫిల్ టవర్. ఈఫిల్ డాష్ టాలెస్ట్ టవర్. ఏం పెట్టాలి? టాలెస్ట్ అంటున్నాను. మోస్ట్, టాలెస్ట్, క్లవరెస్ట్, బ్రైటెస్ట్ ఇలాగ వచ్చాయి కొన్ని. ఇవి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ది పెట్టాలి. లాస్ట్లో చెప్పిన పాయింట్ అది. ఓకే. సో క్లవరెస్ట్ ఇలాగా ఈఎస్టీతో యాడ్జెక్టివ్స్ ఎండ్ అయినా, మోస్ట్తో ఎండ్ అయినా కూడా ది పెట్టాలి. ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, ది టాలెస్ట్ టవర్, ది బిగ్గెస్ట్ మ్యాన్, ది గ్రేటెస్ట్ లీడర్, ది రిచెస్ట్ మ్యాన్. సో ఇలాగా వాటి ముందు సూపర్లేటివ్స్ డిగ్రీస్ ముందు ది పెట్టాలి. 11th వన్ శ్రీలక్ష్మి గారు మీరు చెప్పండి. ఒకసారి మళ్ళీ చూడండి, రెండు గమనించాలి. సింగులర్ కౌంటబుల్, సింగులర్ నౌను కౌంటబుల్ నౌను ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోవాలి. అమెరికన్స్ అమెరికన్ అంటున్నాము, సింగులర్ నౌన్ ఓకే. అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో కౌంట్ చేయొచ్చు. సో సింగులర్ నౌన్ అయింది, కౌంటబుల్ నౌన్ అయింది. సో ఇక్కడ ఉచ్చారణ చూసుకోవాలి. బిగినింగ్లో ఏమొచ్చింది? అమెరికా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అమెరికన్. ఇప్పుడు ఇది ట్రై చేయండి. 12th వన్. యు ఆర్ నాట్ డాష్ యూరోపియన్. ఎస్, గ్రేట్. సో మనకి యాక్చువల్గా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఈ అనే ఓవెల్ లెటర్ ఉంది కానీ దాని ప్రొనౌన్సియేషన్ మాత్రం కాన్సోనెంట్ లెటర్తో బిగిన్ అవుతుంది. అలాగే కౌస్ ఆర్ డాష్ ఏ యూజ్ఫుల్ యానిమల్. అలాగే he has been elected dash MLA. యాన్. ఎందుకు యాన్? MLA అంటే ఉచ్చారణలో ఎం అంటే ఏ వస్తుంది కదా, ఏ వచ్చినప్పుడు వొవెల్ కదా సార్. ఎస్ వొవెల్స్ కి ఆన్ వస్తుంది కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ అన్న. కొన్ని మనకి అబ్రివేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ MLA, MP, NSS, NCC, SP, IAS, IRS. సో ఇలాగా అబ్రివేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవేంటంటే ABCDEFGH.
ఏతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది కాన్సోనెంట్ లెటర్, కానీ దాని ఉచ్చారణ ఫస్ట్ ఏ స్టార్ట్ అవుతుంది. హెచ్, ఎస్, హెచ్, తర్వాత ఈ ఎల్, ఎం, ఎన్. సో ఓ ఎలాగో ఓవెల్ లెటర్, ఎస్, ఆర్, ఎక్స్. సో ఇలాగ కొన్ని లెటర్స్ మనకి ఆల్ఫాబెట్స్లో ఇలా కొన్ని లెటర్స్ చూడటానికి కాన్సోనెంట్గా ఉన్న వాటి ఇనిషియల్ సౌండ్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. సో వాటి ఇనిషియల్ సౌండ్ ఏంటి, అన్నిటికీ ఏ వస్తుంది. సో ఏ కాబట్టి ఆ ఇనిషియల్ సౌండ్ మనం తీసుకోవాలి. ఇనిషియల్ సౌండ్ కాన్సోనెంట్ వస్తే ఏ పెడతారు, ఓవెల్ వస్తే యాన్ పెడతారు. కాబట్టి ఇక్కడ యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎస్పీ, యాన్ ఎన్ఎస్ఎస్ లీడర్, యాన్ ఎన్సిసి కోఆర్డినేటర్, ఓకే, యాన్ హెచ్ఎం. సో లాస్ట్ వన్ చెప్పండి ఎవరైనా. డూ యూ హ్యావ్ 1 rupee coin? Okay, do you have 1 rupee coin? Tell me. యాన్ వస్తుంది సార్. అది ఓనా వానా? వన్నా, ఓన్నా, వన్నా? వా కదా, అవుతుంది. ఎస్, అంతే. వన్ కాదు, అది వన్. సో ఇలాగా మనము ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం. సో దట్స్ అబౌట్ ది టుడేస్ ఆర్టికల్స్ టాపిక్.